తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడు గురించి, ఆయన లీలల గురించి, వారి తత్వం గురించి వివిధ మాధ్యమాల్లో ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఎన్నో సందేహాలు మనకున్న వాటన్నిటి కూడా నివృత్తి చేస్తూ ఉంటారు. భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఇటువంటి ఇతిహాసాలని మనం ఎలా చూడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, వాటి నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఇలా పలు విషయాలు చెబుతూ ఉంటారు. ఈరోజు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు చర్చిద్దాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే అండి. ప్రభుజీ, ప్రతి హిందూ ఇంట్లో రామాయణం, మహాభారతం ఉండాలంటారా? ప్రతి హిందూ ఇంట్లో భారతం, భాగవతం, రామాయణం, గీత ఉండాలంటారా అనే ప్రశ్నని ఒక చిన్న విషయం మారుస్తాను నేను. ఎవరింట్లో అయితే గీత, భాగవతం ఉంటాయో వాళ్ళే హిందువులు. ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు అయితే మీరు. మన శాస్త్రం లేకపోతే భగవంతుడి గురించి ఎలా తెలిసింది? శాస్త్రమే ప్రమాణం భగవంతుడి గురించి చెప్పేది. యస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం సనాతన ధర్మం. ఎవరు స్థాపన చేసింది? సాక్షాత్తుగా భగవంతుడు స్థాపన చేసింది. ఆ ధర్మం గురించి మనకి ఎలా తెలుస్తుంది? గీత, భాగవత, రామాయణాదుల నుంచి తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంట్లో ఈ పుస్తకాలను ఉంటాయో, లేదా కేవలం ఉంచుకోవడం అంటే, మేము ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళామండి. అయితే వాళ్ళకి మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఒక గీతా పుస్తకాన్ని ఇచ్చామన్నమాట గిఫ్ట్ గా. అయితే ఒక సంవత్సరం తర్వాత వెళ్ళాక కూడా ఆ గీత అలానే ఉంది, కనీసం కవర్ కూడా తీయలేదన్నమాట. ఇప్పుడు మేము వాళ్ళని అడిగాం, అయ్యా ఏమైందమ్మా, నేను లాస్ట్ ఇయర్ కదా మీకు పుస్తకం ఇచ్చింది అంటే, ప్రభుజీ మళ్ళీ మీరు వచ్చినప్పుడు దీన్ని తీద్దామని వెయిట్ చేస్తున్నాం ప్రభు, ఇప్పుడు మీరు కవర్ తీసి ఇవ్వండి మాకు అని చెప్పారనమాట. నేను అన్నా, అమ్మ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయకండి, పేజ్ ఓపెన్ చేయడానికి ఇప్పటి నుంచే చదవటం ప్రారంభం చేయండి అని. కాబట్టి చాలా మంది ఇంట్లలో ఉంటాయండి, నేను కూడా చూస్తాను, పూజ రూమ్ లో ఉంటాయి, వాటికి ఆరతి వేసి బుక్ పైన పువ్వు పెడతారనమాట. బుక్ ఉన్నది ఆరతి ఇచ్చి పువ్వు పెట్టడానికి కాదు, బుక్ ఉన్నది చదవడానికి. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నా పుస్తకాలన్నీ తీసి పూజ రూమ్ లో పెట్టి ఆరతిస్తే ఏమన్నా జ్ఞానం మనసులోకి ఎక్కుతుందా ఏంటి? ఒకళ్ళు చెప్పారనమాట మాకు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు. అప్పట్లో ఏదో డిస్కషన్ వచ్చింది, ఆ డిస్కషన్లో చెప్పారు ఒక ఆయన, నేను చాలా బాగా ఎందుకు నాకు సబ్జెక్ట్స్ అబ్బుతాయి అని అంటే, నేను పుస్తకం తీసుకొని నా మెత్త కింద పెట్టుకొని పడుకుంటాను, చాలా వస్తుంది, అందుకోసం తలలోపలికి వెళ్ళిపోతాయి నాకు అని అంటే, పాప నమ్మి నా రూమ్మేట్ స్టార్ట్ చేశాడు అనమాట అలా చేయటం. బుక్ తీసుకొని తల కింద పెట్టుకొని పడుకోవడం. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ లో ఫెయిల్ కూడా అయిపోయాడు దానివల్ల. అయ్యో. కాబట్టి కేవలం తలపైన పెట్టుకోవటం, షెల్ఫ్ లో పెట్టుకోవటం, ఆరతి ఇవ్వటం, పువ్వు పెట్టేటంత జ్ఞానం కాదండి. మనం ఆ పుస్తకాలను అధ్యయనం చేయాలి, గీతను చదవాలి, భాగవతాన్ని చదవాలి, వినాలి. అంటే ఉండాలి అన్నారు కాబట్టి ఎందుకు ఉండాలి ఇంట్లో? ఎందుకు ఉండాలి అని అంటే, ఉంటే అది చదువుతాం కాబట్టి. ఉండకపోతే ఇప్పుడు ఎట్లీస్ట్ మన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఎట్లీస్ట్ మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఒక విషయం చెప్తాను. మా ఇస్కాన్ భక్తులు ఒకరు మనం చూస్తూనే ఉంటాం, డివోటీస్ భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. చాలా మంది అడుగుతారు, మీరు ఎందుకు రోడ్డు పైన భగవద్గీత నమ్ముతున్నారు అని. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి ఏమైందో. అయితే ఒకళ్ళు ఇలా రోడ్డు పైన భగవద్గీతని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఆయన కార్లో వచ్చారనమాట. అయితే ఆయన సరే అని ఒక పుస్తకం ఇచ్చారు. వాళ్ళు ఇలా గ్లాస్ తీయంగానే పుస్తకం లోపల పెట్టారు. సరే అని ఆయన తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి పెట్టేసుకున్నారు. అంతా అయిపోయింది. ఆ రోజు ఆ వ్యక్తి రాత్రిపూట సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నారనమాట. అయితే ఇది తర్వాత ఎలా తెలిసిందో మీకు ఈ విషయాలన్నీ చెప్తాను. అయితే సూసైడ్ చేసుకోవడానికి అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడే పాయిజన్ కూడా తెచ్చిపెట్టుకున్నాడు ఆయన కార్లో. రాత్రిపూట సూసైడ్ చేసుకోవడానికి పాయిజన్ తాగుదాము అనుకునే లోపల, సరే ఒక 2 నిమిషాలు ఏదైనా భగవంతుడికి సంబంధించిన శ్లోకమైనా చదువుతాను, భగవంతుడి కృప చనిపోయే ముందైనా దొరుకుతుంది అని చూసేసరికి, అరే ఈ రోజే కొన్న గీత ఉంది కదా అని గీతని తీశాడు బయటికి. 1 శ్లోకం చదివారు, 2 శ్లోకం చదివారు, 3 శ్లోకాలు చదివారు. రాత్రంతా గీత చదువుతూనే ఉన్నారు. పుస్తకం మూసేసి అక్కడ అడ్రస్ చూసి వెంటనే టెంపుల్కి వెళ్ళి టెంపుల్ భక్తుల కాళ్ళ పైన పడ్డారనమాట. అయ్యా నేను చనిపోవాలి అని పాయిజన్ తీసుకొని వెళ్ళిన వ్యక్తిని ఈ గీత బ్రతకడానికి ఒక పర్పస్ని మాకు ఇచ్చింది అని. ఇప్పుడు ఆయన సిన్సియర్ డివోటీ, దీక్ష కూడా అయిపోయి చక్కగా ప్రతిరోజు నియమంగా చేస్తూ ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులందరూ ఫ్యామిలీతో బ్రహ్మాండంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇలాంటివి ఎన్ని వేల కేస్ స్టడీస్ మనం చూసాం. కాబట్టి గీత ఇంట్లో ఉండి ఏదో మేము సూసైడ్ ఆలోచన వచ్చినప్పుడే గీత పట్టుకుంటాం అనుకోకండి. దీని ఆ సారాంశం ఇది కాదు.
అటువంటి ఆలోచనలే కాకుండా ఎప్పుడు కూడా ఆనందంగా ధార్మికంగా ఎలా మనం ఉండాలి, 10 మందితో ఎలా ఉండాలి అని నేర్పించేదే గీత. అయితే చదివేటప్పుడు కూడా చాలా మంది ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు ముహూర్తాలు చూస్తూ ఉంటారు. ఈ టైంలో రేపు స్టార్ట్ చేద్దాం, మంచి రోజున స్టార్ట్ చేద్దాం ఇలా అని అనుకుంటారు. ఈ సమయం నుంచి ఈ సమయంలోగా మనం చదివేద్దామని ఇలా నియమాలు పెట్టుకుంటూ ఉంటారు. అది రామాయణం విషయంలో కావచ్చు, భగవద్గీత కానీ, భారతం కానీ, ఏదైనా కూడా అలా ఉండడం కరెక్టే అంటారా? మనకి చూడండి ఎంత విశేషం, తినడానికి ముహూర్తం పెట్టుకుంటామండి. ఆకలేసినప్పుడు తింటాం కదా ప్రభుజీ. అంతే కదా, ఆకలి వేసింది కాదు, ఆకలి లేకపోయినా మన ముందు చిప్స్ ప్యాకెట్ కనిపించింది అనుకోండి తింటుంటా, ఏంట్రా ఆకలి వేసింది అప్పుడే, ఆకలి లేదు ఊరికే పక్కనే ఉంది పడుతుంది కదా అని తింటున్నా అని చెప్తారు జనాలు. కాబట్టి మనకి తినటంలో ముహూర్తం అవసరం లేదు, అలానే ఇన్స్టాగ్రామ్ చూడటంలో ముహూర్తం అవసరం లేదు, టీవీ సీరియల్ చూడటంలో ముహూర్తం అవసరం లేదు. మరి కేవలం గీతా భాగవత రామాయణాలు చదవటంలో ముహూర్తం, అది కూడా ఎటువంటి ముహూర్తమో తెలుసా అండి? ఎప్పుడు రాని ముహూర్తం. చాలా మంది మాకు తెలుసు, ప్రభుజీ ఈ కృష్ణాష్టమి నుంచి గీత చదువుతాను అని చెప్తారు. గీతా జయంతి కృష్ణాష్టమి రాగానే ప్రభుజీ గీతా జయంతి పుట్టింది, గీతా జయంతి రోజు ప్రభుజీ ఆ రోజు స్టార్ట్ చేస్తాం మేము అని గీతా జయంతికి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాని తర్వాత చెప్తారు ప్రభుజీ మన ధర్మం అంటే జై శ్రీరామ్, శ్రీరామనవమికి స్టార్ట్ చేస్తాం ప్రభుజీ, శ్రీరామనవమి వస్తుంది. అలా ఆ ముహూర్తం ఎటువంటి ముహూర్తం అని అంటే ఎప్పటికీ రాని ముహూర్తం అనమాట, దాటిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి చెప్తారు ఏదైనా మంచి విషయం ఉంటే, ఏదైనా మంచి పని ఉంటే అది తక్షణం స్టార్ట్ చేయాలి. కొంతమందికి ఒక ఆలోచన ఉంటుందండి, ఇది జరిగిన డిస్కషనే, అలా భగవద్గీత కానీ అవి అలా ఇంట్లో ఉంచకూడదు, మనం కొన్ని ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు అలా ఇంట్లో ఉంటే మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా అండి? అవును కదండి, ఎందుకంటే ఇబ్బంది పరిస్థితుల్లో నుంచి బయటికి వస్తాం కదా గీత చదివితే. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు మీ ఇంట్లో ఇబ్బందిగానే కొట్లాడుతూ ఉండాలి, ఎప్పుడు కూడా మనసు బాగుండకూడదు అని కోరుకునే వాళ్ళు ఇలాంటివే ఇస్తారు సలహాలు. మరి ఎవరికైతే అయ్యా నువ్వు మంచిగా ధార్మికంగా ముందుకెళ్ళాలి, ధర్మం ఏంటో తెలుసుకోవాలి, మంచి మార్గంలో వెళ్ళాలి అనే వాళ్ళు మీకు గీతని ఇస్తారు. మాకు ఒకరు ఫోన్ చేశారు, మేము జేజే మెడికల్ కాలేజ్ అని ముంబైలో ఒక అన్నిటికంటే బెస్ట్ మెడికల్ కాలేజెస్లో ఒకటి, అక్కడ మేము క్లాస్ ఇచ్చి వెనకాలకి వెళ్తున్నాం అనమాట ఆశ్రమానికి. అయితే ఫోన్ చేసి ప్రభుజీ నేను గీత చదువుతానంటే నా కుటుంబ సభ్యులందరూ వద్దంటున్నారు. నేను అన్నా ఏం రీజన్ చెప్తున్నారు అని అంటే, గీతలో తెలుసుకున్న విషయాలు ఆచరించకపోతే పాపం తగులుతుంది, అందుకోసమని చదవద్దని చెప్తున్నారు. అంటే ఎలా ఉంది చెప్పండి వాళ్ళు చెప్పేది అని అంటే, రెడ్ లైట్ ని క్రాస్ చేస్తే ఫైన్ వస్తుంది అని నువ్వు తెలుసుకోకుండా క్రాస్ చేసేసేయి అని అంటే, నేను పోలీసు వాడు వదిలేస్తాడా అండి? ఇప్పుడు పోలీసు వాడే లేదు, కెమెరా ఉంది, హాయిగా చూస్తుంది, మీ ఇంటికి బిల్లు వచ్చేస్తుంది, అవునా కాదా? కాబట్టి తెలిసి నేను తెలియకుండా తప్పు చేస్తాను అని అంటే తప్పే, నువ్వు ఎలా అయినా చెయ్యి. కానీ గీతా భాగవతాలు చదవటం వల్ల అట్లీస్ట్ నీకు ఆ స్పృహ కలుగుతుంది, అయ్యో నేను చేసేది తప్ప, దీన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా జీవితంలో ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ సమాజంలో ముఖ్యంగా మన హిందూ సమాజంలో ఏమైపోయింది అని అంటే, ఎవ్వరు మంచి చేయాలని ముందుకెళ్తున్నా సరే వాళ్ళని ఎలా ఆపాలి. ఎవరైనా చిన్నపిల్లలు భక్తిలోకి వస్తే మాకు ఎంతమంది ఫోన్ చేస్తారు తెలుసా అండి, ప్రభుజీ మేము ఇంజనీరింగ్ చదువుతున్నాం, మెడికల్ చదువుతున్నాం, 10th లో ఉన్నాం, ఇంటర్మీడియట్లో ఉన్నాం, మేము మాల చేస్తాం, టెంపుల్కి వెళ్దాం అంటే మా పేరెంట్స్ మా కుటుంబ సభ్యులు అందరూ ఆపేస్తారు. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు మీకు ఈ చిన్న వయసులో ఇంత భక్తి? ఇదే మాట అంటే భగవద్గీత గాని రామాయణం గాని గీత చదవాలి అని అంటే గనక ఒక 60 ఏళ్ళు వస్తే చాలు, ఇలా పుస్తకం ముందు పెట్టుకుని ఇంకేం ఉండదు, అప్పుడు రిటైర్ అయిపోతారు, అన్ని పనులు అయిపోతాయి కాబట్టి అప్పుడు కృష్ణ రామ అనుకుంటూ ఉండాలి, అప్పుడు కరెక్ట్. ఇప్పటి నుంచి ఎందుకు మీరు ఇంత చిన్న వయసులో చదువుతున్నారని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తారు. 60 ఏళ్ళు అయిపోయాక కనిపించని కూడా కనిపించదు గీతలో ఏం రాసింది అని, అప్పుడు చదివి ఏం లాభం చెప్పండి. కాబట్టి ఎప్పుడు చదవాలి అని అంటే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, పోలియో డ్రాప్స్ గురించి మీరు విన్నారా? పోలియో డ్రాప్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు వేయాలి, లేకపోతే మనకి పోలియో ఇన్ఫెక్ట్ అయ్యి కాళ్ళు చేతో మనకి పని చేయడం ఆపేస్తుంది నాకు తెలుసు. లేదా మనం ఇలా అనుకోను, అయ్యా మేము పోలియో డ్రాప్స్ అవన్నీ వేయము, మా పిల్లవాడు ఎప్పుడైతే పెద్దగా అడుగుతాడో అప్పుడు ఇస్తాం మేము అని అంటే ఎలా ఉంటుంది వాడికి? కాబట్టి మనకి తెలియాలి ఏ సమయంలో ఏది ఇవ్వాలి అని. ఇప్పుడు ఇవ్వకపోతే, చిన్నప్పుడు ఇవ్వకపోతే పెద్దగా అయ్యాక వాళ్ళు ఎటువంటి స్థితిలో ధర్మం అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండరు. ఇప్పుడు మాకు పేరెంట్స్ ఫోన్ చేసి ఏం చెప్తారు తెలుసా, ప్రభుజీ మా పిల్లవాడికి ఏదైనా మంచి విషయాలు చెప్పండి ప్రభుజీ, వాడికి మంచి మార్గంలో పెట్టండి ప్రభుజీ. మీరు చేసిందంతా చేసేసి ఇప్పుడు నేను మొత్తం జీవితంలో పాడైపోయాక ఇప్పుడు నేను ఏం మంచి మాటలు చెప్తే ఎలా వింటారు చెప్పండి? కాబట్టి ఇప్పుడు మా పిల్లవాడు వినట్లేదు ప్రభుజీ, మొండైపోయాడు ప్రభుజీ, కోపం ప్రభుజీ, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎత్తేస్తా. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే నాకు ఈ కాల్ వచ్చిందనమాట. కాల్ చేసి ప్రభుజీ అస్సలు వినట్లేదు పిల్లవాడి, ఏం చెప్పినా వినట్లేదు, అస్సలు మా చెయ్యి దాటిపోయారు ప్రభుజీ అని చెప్తాను.
నేను అన్నానమ్మా ప్రయత్నిస్తాను నేను మాట్లాడడానికి, ఒకసారి చూద్దాము అని. బట్ హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతే. ఫోన్ మాట్లాడాను, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనమాట, డ్రగ్స్ అవి ఇవి అన్ని అలవాటు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి, పిల్లలకి చిన్నప్పటి నుంచి మన ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉండి పిల్లలకి పంచితే వాళ్ళు పెద్దగా అయ్యాక ఏదో కొద్ది గొప్ప అర్థం చేసుకుంటారు. ఈ మధ్య సమాజం ఎలా ఉందో తెలుసు కదా మనకి, పిల్లలు 6th 7th క్లాస్ నుంచే మొత్తం అన్ని అలవాట్లు అన్ని రకాల చెడు మొత్తం తెలుసు అనమాట వాళ్ళు. కాబట్టి ఇటువంటి సమాజంలో ఉన్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి, అందుకే ప్రహ్లాదుడు చెప్తాడు, కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. 5 సంవత్సరాల నుంచి గీతా భాగవతాలు నేర్పించాలి పిల్లలకి. అప్పుడే వాళ్ళు మెల్లమెల్లగా అర్థం చేసుకొని పెద్దగా అయ్యాక వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. లేకపోతే తీసుకెళ్లి మిమ్మల్ని ఆయన పెళ్లి చేసుకోగానే మిమ్మల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తారు, అప్పుడు అక్కడ ఉండి ఏడవాల్సి వస్తుంది అనమాట, మా పిల్లలు ఇలా అండి, మా పిల్లలు ఇలా అండి. సో 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి, అప్పటి నుంచి నేర్పించాలి. అంతేకాని మేము ముసలి వాళ్ళు అయిపోయాక వంగలేమండి, ఇప్పుడు మాతోటి ఏమంటారు తెలుసా అండి అందరూ, ప్రభుజీ మీరు యాత్ర తీసుకెళ్తున్నారు కానీ మేము రాలేమండి, మోకాలు నొప్పులండి, నడుము నొప్పి అండి, వంగాలంటే నడుము నొప్పి, నడవాలంటే మోకాల నొప్పి, చూడ్డానికేమో కళ్ళు నొప్పి. వీటన్నిటిలో ఏం భక్తి చేస్తాం మనం? కాబట్టి మనకి మన శాస్త్రం చెప్తుంది, ఎప్పుడైతే మనసులో మంచి క్లారిటీ, శరీరానికి శక్తి ఉన్నప్పుడే మనం భక్తి చెయ్యాలి. అటువంటి వాడిని భగవంతుడు చిట్ట చివరి సమయంలో కూడా గుర్తు తెచ్చుకొని ఉద్ధరిస్తారు అని వరాహ స్వామి భూదేవికి ఉపదేశం చేస్తారనమాట. వరాహ చర్మ శ్లోకము అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఎంత యూత్ డిస్టర్బ్డ్గా ఉన్నారు అని అంటే, ఎంత క్లారిటీ లేకుండా ఉన్నారు అని అంటే, ఎంత అసలు మేము కొంతమందితో మాట్లాడుతూ ఉంటామండి, అసలు ఎంత బాధేస్తుందంటే, వారానికి 2-3 సార్లు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్క ½ an hourకి ఆల్మోస్ట్ 2000 నుంచి 5000 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు మాట్లాడడానికి. జస్ట్ అవును, అలా మాట్లాడుతూ కౌన్సిలింగ్ తీస్తూ ఇన్ని మాత్రలు మింగుతూ. కాబట్టి ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ మీ పిల్లల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు అని అంటే, మీరు చక్కగా చిన్నప్పటి నుంచి గీత, భాగవత, రామాయణాదులు నేర్పిస్తూ ఉండండి, వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. ఒక ప్రశ్న ప్రభుజీ, కొంతమంది గిఫ్ట్ ఇస్తూ ఉంటారు, ఇందాక మీరు అన్నారు కాబట్టి, అలా గిఫ్ట్ ఇవ్వటం మంచిదేనా? అలా ఇచ్చిన గిఫ్ట్ భగవద్గీత కావచ్చు అంటే అది గీత రామాయణం తీసుకోవచ్చా? బెస్ట్ గిఫ్ట్ నిజంగా చెప్పాలంటే, మీరు ఏదన్నా మీ పెళ్లి చేస్తున్నారన్నా, మీరు ఏదన్నా ఏ ఫంక్షన్ అయినా చేస్తున్నారన్నా, మీ ఇంట్లో ఏదైనా వ్రతం జరిగినా, నోము జరిగినా, పూజ జరిగినా, గీత లేదా మిగతా ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వండి. మేము కూడా మా ఇంట్లో అదే చెప్తాం, మా అమ్మ వాళ్ళు అదే చేస్తారు. చక్కటి చిన్న చిన్న పుస్తకాలు అయినా సరే, గీత అయినా సరే, ఏదో ఒకటి ఆధ్యాత్మిక పుస్తకాలు తీసుకొని మా ఇంట్లో ఎప్పుడు ఒక స్టాక్ పెట్టుకుంటాం అనమాట. ఆధ్యాత్మిక పుస్తకాలది ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఇచ్చి, ఒక భగవంతుడి యొక్క ఫోటోని ఇచ్చి, వాళ్ళకి చక్కగా భగవత్ ప్రసాదం ఇస్తే వాళ్ళ జీవితంలో ఏదైనా ఉపయోగం పడినట్టు ఉంటుంది. అంతేగాని మనం అదే ప్లాస్టిక్ బొమ్మల్ని మళ్ళీ అవే చూసుకున్న వాళ్ళు, మీరు ఇచ్చే గిఫ్ట్లు ఏం చేస్తారు తెలుసా అండి, తీసుకెళ్లి కబోర్డ్లో పెట్టి మిగతా వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళకి ఇస్తుంటారు. ఒకరు చెప్పారు, ప్రభుజీ నేను ఇచ్చిన గిఫ్ట్ నాకే 4 నెలల రోజుల తర్వాత తిరిగి వచ్చింది ప్రభుజీ. ఏంటిరా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అని అంటే చూసాక అర్థమైంది అనమాట. కాబట్టి ఇలాంటి ఫ్యాన్సీ గిఫ్ట్స్ అని స్టోర్కి వెళ్ళి మనం ఎతకాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే గీత, భాగవతం, ఇలాంటి మంచి గిఫ్ట్స్ ఇవ్వండి, వాళ్ళకి ఉద్ధరింపగలుగుతారు, మనం ఇచ్చినందుకు మనకి ఎంతో పుణ్యం వస్తుంది. ప్రభుజీ, మహాభారతం అలాగే రామాయణం గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది వాదిస్తూ ఉంటారు, అసలు అవి నిజమే కాదు, ఆధారాలు ఎక్కడున్నాయి నిజం అనడానికి అని. నిజంగా మహాభారతం నిజం కాదా? మీరేం చెప్తారు మీ మాటల్లో? భారత, భాగవత, రామాయణాలు ఇవి ఇతిహాసాలు. రామాయణం ఇతిహాసం, భారతం ఇతిహాసం. ఇతిహాసము అని అంటే ఇది ఇట్లాగే జరిగినది, ఎలా అయితే ఆ పుస్తకాల్లో ఉన్నాయో అలానే జరిగింది, దాంట్లో డౌటే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాముడు అయోధ్యలో అవతరించారు, ఎక్కడి నుంచి నది దాటారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, చిత్రకూటంలో, నాసిక్లో, భద్రాచలంలో. మన దగ్గరే ఉంది కదండి పర్ణశాల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా మనందరం కూడా. అక్కడ సీతమ్మ తల్లి ఆరేసుకున్న చీర, స్వామి ఆరేసుకున్న ఆ ధోతి, అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత అన్నిటికంటే గొప్ప పెద్ద అద్భుతమైన ప్రమాణం మన రామసేతు. రాముడు సాక్షాత్తుగా నిర్మించి వానరులందరితో కూడా
అక్కడికి వెళ్ళిన ప్రదేశం కిష్కింద, హంపి క్షేత్రంలో మనం అవన్నీ చూస్తాం. ఎక్కడ రాముడు ఉన్నారు, ఎక్కడ తపస్సు చేసుకున్నారు, ఎక్కడ హనుమ అవతరించారు, అన్ని ఆధారాలు రామాయణం గురించి మనకు తెలుస్తూ ఉన్నాయి. దాంతో పాటు భారతం అనుకోండి, కురుక్షేత్ర యుద్ధం, కురుక్షేత్రం ఎక్కడ జరిగింది, హస్తినాపుర సామ్రాజ్యం ఎలా ఉంది, మీకు మేము ఒక డాక్యుమెంటరీని చూసాం అనమాట. అందులో మనకి యుద్ధంలో వాడే చక్ర వ్యూహము, పద్మ వ్యూహము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని డ్రా చేసి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉండేవారు అనమాట కురుక్షేత్ర యుద్ధంలో. వాటికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా మనకి కురుక్షేత్రంలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత కృష్ణుడు ఆ యొక్క గీతాన్ని ఉపదేశం చేసిన ఆ చెట్టు ఎక్కడైతే అది ఉందో అది కూడా ఇప్పటికి మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి భాగవతం విషయానికి వస్తే ద్వారక నగరం మొత్తం కూడా ఎక్స్కవేట్ చేసి మనకి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ మనం ఆ ఎపిసోడ్స్ అన్ని చూసే ఉంటాం. కాబట్టి మథుర ఉంది, బృందావనం ఉంది. బృందావనంకి వెళ్తే కృష్ణుడు చేసిన ప్రతి ఒక్క లీల, గోవర్ధనోద్ధరణ లీల ఎక్కడ జరిగింది, ఉఖలబంధన లీల ఎక్కడ జరిగింది, చీరహరణ లీల ఎక్కడ జరిగింది, కాళియా లీల ఎక్కడ జరిగింది, అన్ని ఇన్ని ప్రమాణాలు వచ్చాక ఇంకేది జరిగిందా లేదా అనే వాళ్ళకి ఏం చెప్తామండి. కాబట్టి ఎంత గొప్పతనం అంటే ఏంటి అంటే వినయంతో గొప్పతనం వస్తుంది. మన శాస్త్రం ఇన్ని ప్రమాణాలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మేము ఒక ప్రోగ్రామ్ చూసాం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో. అందులో ఎక్కడ ఏ డేట్లో కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయింది అవి అన్ని కరెక్ట్గా పెడితే మన శాస్త్రంలో ఎలా చెప్పారో ఆ డేట్స్ ఆస్ట్రాలజికల్ గా కూడా అవే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తారు. కాబట్టి మన ఇతిహాస పురాణములను మనం గౌరవించటం ఫస్ట్ తెలుసుకోండి. హిందువులుగా చాలా మంది మేము హిందువులు అని చెప్తూ శాస్త్రాన్ని నమ్మకుండా శాస్త్రాన్ని ప్రశ్నిస్తూ తిరుగుతూ ఉంటారు. ఆధారాలు లేవు వీటికి మాట్లాడుతూ ఉంటారు. చూసిన వాడికి కనిపిస్తాయి ఆధారాలు. నేను చూడను అనుకొని ఇప్పుడు చూడండి, నేను చెప్తాం కదా మనకి సామెత ఉంటుంది, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్తారు కానీ నీళ్ళు తాగించలేము అని. కాబట్టి మనకి ఆ వినయం, ఆ భక్తి, ఆ భగవత్ కృప ఉంటే కనిపిస్తాయి. ప్రతి దగ్గర కూడా కృష్ణుడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు. ఆ రామచంద్రమూర్తి చేసిన లీలలు, ఆ కృష్ణస్వామి యొక్క లీలలు భారతదేశంలో ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే మనకు కనిపిస్తూ ఉంటాయి. భద్రాచలం మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. అక్కడ చూస్తే ఎన్ని విషయాలు, అక్కడ రామాయణంలో జరిగిన ప్రతి ఒక్క విషయం ఆ పర్ణశాల దగ్గర మనం చూస్తూ ఉంటాం అనమాట. అంతెందుకండి, ఆ రాముడు వారి దగ్గర కూర్చుంటే, భద్రాచలంలో ఆ స్వామి ముందు కూర్చుంటే అసలు ఎంత అనుభవం. ఆ భద్ర మహర్షి యొక్క భక్తి, రామదాసు గారి యొక్క భక్తి. రామదాసుని రామలక్ష్మణులు ఇద్దరు వచ్చి విడిపించలేదా అండి చెరసాల? కాబట్టి ఇక్కడ మనం హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడే కదా గోల్కొండ కిలో జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ని ప్రమాణాలు, ఎన్ని భక్తులని ఏ విధంగా స్వామి రక్షించుకున్నాడు, ఎన్ని భక్తులని ఏ విధంగా కటాక్షించారు స్వామి అని ఎన్ని ప్రతి రోజు కూడా మన నిదర్శనాలు ఈ రోజుకి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మేము నమ్మము, మాకు అక్కర్లేదు అన్న వాళ్ళు అన్ఫార్చునేట్. దానికంటే విషయం మనం ఏం చెప్పలేము. అంతే అంటారు. చాలా మంది రుజువులు కానీ ఆధారాలు అంటే వీటి కోసం వెతుకుతూ ఉంటారు. వెతికే క్రమంలో ఏమి కనిపించలేదు కాబట్టి అవి నిజం కాదు, కేవలం కల్పితాలు మాత్రమే అని నిజంగా బ్రతికిన వాళ్ళకి కనిపిస్తాయి. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. జిజ్ఞాసు నిజంగా కరెక్టేనా అని ఒక ఇంక్విజిటివ్నెస్ మనకు ఉందనుకోండి. చాలా మంది మేము మాట్లాడుతూ ఉంటాం, మీరు అసలు భక్తిలోకి ఎలా వచ్చారండి అని మేము ప్రశ్నిస్తూ ఉంటాం అన్నమాట కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి, ప్రభుజీ మేము కృష్ణుడి గురించి తెలుసుకోవాలనుకుంటుండే, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని వెతుకుతూ ఎలాగో అలాగా మీ ప్రవచనాలు వింటామో ఏదో ఒక విధంగా మాకు పరిచయం అయింది, అందుకోసం మేము అలా వింటూ అర్థం చేసుకుంటూ భక్తులుగా మారిపోయాము అని చెప్తారు చాలా మంది. ఇది వినయంతో నిజంగా ఏంటి తెలుసుకుందాము అని ప్రయత్నిస్తే భగవంతుడు దొరుకుతాడండి. అంతేకాని నాకంతా తెలుసు, ఏం లేదు అయినా సరే నేను ప్రశ్నిస్తా అనేవాడు భగవంతుడు. కాబట్టి అందుకే ఫస్ట్ విషయం ఏంటి అంటే వినయం. ఇది అన్నిటికంటే ముఖ్యం. భగవంతుడు ఎప్పుడైనా మీరు చూసారనుకోండి, వాటర్ ఫాల్స్ అంటారు, పైనుంచి కిందికి పడతాయి, కానీ కింద నుంచి వాటర్ పైకి ఎక్కడం చూసారా? కాబట్టి భగవంతుడి కృప ఎక్కడ ఉంటుంది అని అంటే ఎవరైతే వినయంతో ఒంగి ఉంటారో అటువంటి వారికి భగవంతుడి యొక్క కృప వస్తుంది. కానీ నేను ఇంత పెద్దవాడిని అహంకారంతో నించున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా భగవంతుడి కృప వర్షం ఉల్టా పడదు, కిందికి వస్తుంది. కాబట్టి ఆ కృప వర్షంతో సమానం అనమాట. ఆ వర్షం ఎవరైతే కింద ఉంటారో వాళ్ళపైన పడుతుంది. అందుకే అహంకారాన్ని పెట్టేయండి, నాకు మొత్తం తెలుసు, నేను అనుకున్నదే సత్యము అనే భావనను విడిచిపెట్టండి. ఫస్ట్ అది మన జీవితంలో ముఖ్యం. అది ఎప్పుడైతే విడిచిపెడతామో నెక్స్ట్ మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి ఇబ్బందులు రావు. ఇంత చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్కారం.